అది పక్కన పెడితే ఇది కవిత అరెస్ట్ పై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్ హరీష్ రావు కవిత అరెస్ట్ పై సుప్రీంకు లాయర్లు లాయర్లతో కేటీఆర్ హరీష్ రావు చర్చలు. ఈడీ ఆఫీసులలో కవితతో భేటీ. తొలి రోజు ఈడీ విచారణపై ఆరా. ఇవాళ విచారణకు రావాలని విజయ్ నాయర్ అరుణ్ పిల్లేకి ఈడీ ఆదేశం. మొత్తానికి కవిత అరెస్టు పై సుప్రీంకోర్టుకి కేటీఆర్ కవిత భర్త వెళ్ళినట్టు తెలుస్తుంది. నిన్న లాయర్లతోటి కేటీఆర్ హరీష్ రావు చర్చలు కూడా జరిపినలాట. ఇక ఈడీ ఆఫీసులో కవితతో భేటీ. తొలి రోజు ఈడీ విచారణపై ఆరా. ఇవాళ విచారణకు రావాలని విజయ్ నాయర్ అరుణ్ పిల్లైకి ఈడీ ఆదేశం ఇచ్చింది. మొత్తానికి చిక్కులో పడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చిక్కులో పడ్డది. నిజానికి ఈ విషయంలో అంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైన కుట్రగానే తీసుకోవచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా లిక్కరు పాలసీలో ఈయన భాగస్వామిగా ఉంది కవిత. నిన్నేం రాసుకొచ్చిన ఆంధ్రజ్యోతిడు రూపాయి పెట్టకుండానే భారీ లాభాలు తీసుకున్నది. మళ్ళా వాటా 30కి బదులు 45 ఇవ్వమన్నది. ఇప్పుడు నేను ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తాం. నేను రూపాయి పెట్టక ముందే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? మళ్ళీ పైగా మూర్ఖుని కాదు, నువ్వు తెలివి తక్కువని ఉండాలి, అసలు నీకేం తెలియకపోయినా ఉండాలి. నువ్వే కంపెనీ పెట్టావు. నువ్వు కంపెనీ పెడితే నేను షేర్ హోల్డర్గా వస్తా. పావులో పరకో పెట్టాలి. నేనేం పెట్టకుండా లాభాలు వస్తా అంటే ఇవ్వమంటాను అన్నమాట. ఇట్లా రాసుకొచ్చింది నేను ఆంధ్రజ్యోతుడు. వానికి ఎంత ఉంటే రాసుకురావాలి అట్లా. ఇక అది పక్కన పెడితే దీన్ని రాజకీయ కుట్ర అంటే 3 సంవత్సరాలు ఇది నలుగుతుంది ప్రజలలో. కవిత లిక్కర్ స్కామ్ అని 3 సంవత్సరాలుగా నలిగి ఏం బయట పెట్టకుండా తీసుకపోయి జైలు వేసాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు బీజేపీలకు కలిసి వస్తుంది కవితను అరెస్ట్ చేస్తాను. కలిసి రాదనేది ఎన్నికల తర్వాత అర్థమవుతుంది కావచ్చు. ఇక నిజానికి ఇటువంటి లిక్కర్ స్కాములు, ఇలాంటి లిక్కరు వ్యాపారాలు పెద్ద ఫ్యామిలీ కేసీఆర్ లాంటి ఫ్యామిలీ చేయకూడదు. ఎందుకంటే ఉద్యమ నేత మీ నాయన ఉద్యమాన్ని 14 సంవత్సరాలు సుదీర్ఘంగా నడుపుకొచ్చి మనమే అంటాం మద్యం తాగొద్దు, ఏ ఇంట్లో మద్యం తాగొద్దు అని మనమే అంటాం. మద్యం షాపులు తీపియాలని మనమే అంటాం. ఇంకా ఊర్లలో బెల్ట్ షాపులు తీపియాలని మనం గొడవలు చెప్తున్నాం. ఇలాంటిది మద్యం దాంట్లో ఒక మహిళగా ఉండి అసలు కవితపై పెట్టుబడులు పెట్టడం తప్పే. 100% తప్పు. అలా పెడుతుంటే కేటీఆర్ లాంటి ఒక ఉన్నత విద్య చదివిన వ్యక్తి కావచ్చు, విజయన్న నాయకుడు కావచ్చు, లేకపోతే హరీష్ రావు లాంటి వ్యక్తి కావచ్చు, కేసీఆర్ లాంటి వ్యక్తి కావచ్చు, అటువైపు చూడకమ్మా అని చెప్పకుండా కూడా వీళ్ళు ఆగడం అనేది కూడా ఇది తప్పే. తప్పును తప్పే అంటాం మేము ఎప్పుడైనా. మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. తెలిసే ఉంటుంది. తప్పే. కాబట్టి ఇలాంటి కేసులలో ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ ఉన్నది, కనిమొలి ఇరికింది. అది పెద్ద అది ఏంది టెక్నాలజీ సంబంధించి దాంట్లో జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. అది అలాంటి దాంట్లో పెడతా అంటే ఏదో టెక్నాలజీ విస్తరించుకుంటూ పోయే భాగంలో జరిగిందో జరగలేదో అనుకుంటారు. లిక్కర్ అనేది ఇది కుటుంబాలను ఆగం చేసేది కాబట్టి అందులో కవిత లాంటి ఒక ఉద్యమకారిని, పైగా జాగృతి అధ్యక్షురాలు, వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర తెలంగాణ ఔన్నత్యాన్ని బయట దేశాలకు కూడా చాటి చెప్పింది. బుర్జ్ ఖలీఫా మీదనే మన బతుకమ్మ ఆడిన అంత చరిత్ర ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు ఒక సామెత కూడా ఉన్నది, ఎంత పెద్ద మీద అయినా కొన్నిసార్లు ఎల్లెలకల పడతారు. ఇక ఆ కాడికి వచ్చింది కవిత వాళ్ళది, కేటీఆర్ది, కేసీఆర్ది. కాబట్టి ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు ఇట్లా పడితేనే మళ్ళా ప్రజల్లో ఉంటారు. ఇక అంటే ఇట్లా ఈ తప్పులు చేయకూడదు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ప్రజల దగ్గర లేడు అంటే ప్రజల దగ్గరికి పోవాలి, తెలిసింది. కానీ ఇలాంటి కొంత లిక్కర్ లాంటి వ్యాపారాలు చేయడం అనేది అవమానకరము. ఈ తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఇస్తాను అనేది కూడా మహిళలు అడిగే పరిస్థితి ఉంటది. ఇక అది పక్కన పెడితే